నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో నకిలీ వీసాలు తీసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కువైట్ కు వచ్చేవారు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. తాజాగా కువైట్ లో నకిలీ వీసాలు తీసి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్న 4గురిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అరెస్టు చేసింది. కువైట్ ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి సూచనల మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న తనిఖీలలో భాగంగా వారిని అరెస్టు చేశారు. అలాగే ఒక కువైటీ పౌరుడు, 2 ఈజిప్టియన్లు మరియు ఒక చైనీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారు కువైట్ దేశం బయట మనం చూసుకుంటే ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వీసాలు ఇస్తూ ఒక్కొక్క వీసాకు 500 దినార్ల నుంచి 1200 దినార్లు తీసుకుని కువైట్ లోకి తీసుకొని వచ్చారు. కువైట్ దేశంలోని కార్మికుల వీసా మార్పునకు ఒక కంపెనీని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. 20 కంపెనీలను అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క 20 కంపెనీలు కూడా కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి, కానీ భౌతికంగా ఉండవు, ఆఫీసులు ఉండవు, ఏమీ ఉండవు. కానీ పేపర్ మీద మా దగ్గర కంపెనీ ఉందని చెప్పేసి వాళ్ళైతే వీసాలు తీస్తూ ఇలా 232 ప్రవాస కార్మికులనైతే కువైట్ కు తీసుకురావడం జరిగింది. అలాగే వీళ్ళు మనం చూసుకుంటే ఇప్పటి వరకు 1,00,000 దినార్ల వరకు సంపాదించారని చెప్పేసి కువైటీ పౌరుడు, 2 ఈజిప్టియన్లు, ఒక చైనా జాతీయుడు ఎవరైతే ఉన్నారో 232 మంది ప్రవాసులకు నకిలీ వీసాలు తీసి 1,00,000 దినార్ల వరకు సంపాదించారని చెప్పేసి అధికారులు గుర్తించారు. కువైట్ దేశంలో ప్రధాన సైబర్ మరియు ఆర్థిక నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించినప్పుడు అరెస్టు చేయబడిన చైనీయులు ఎవరైతే ఉన్నారో వీసాలు జారీ చేసిన కంపెనీ యజమానిని మరియు అతని యొక్క ఈజిప్ట్ స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు. గ్రూపులోని 6 సభ్యులకు ఎంట్రీ వీసాలు జారీ చేశామని చెప్పి దీనికోసం ఒక్కొక్కరికి 100 దినార్లు వసూలు చేశామని చెప్పి అరెస్ట్ అయిన వ్యక్తులు తెలిపారు. దర్యాప్తు బృందం వారు జనవరిలో దేశానికి చేరుకున్నారని చెప్పేసి ఆ బృందంలో 4 సభ్యులు పట్టుబడడానికి ముందు దేశం విడిచి వెళ్లిపోయారని చెప్పి పేర్కొంది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే వీసా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే వీరు 1,00,000 దినార్ల వరకు అయితే సంపాదించడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.